హాయ్ అండి. మేము ఇచ్చాపురంలోకి వచ్చాం కదా, వచ్చి నియర్లీ 20 డేస్ అవుతుంది. పిల్లల్ని ఇక్కడ జెమ్స్ స్కూల్ అనమాట, జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబిఎస్ఈ. ఇది ఒక్కటే ద బెస్ట్ స్కూల్ ఇచ్చాపురంలో. ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసాం. ఇది గేట్ 2 అనమాట. పిల్లల్ని ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళకి లంచ్ ఇవ్వడం కానీ, పిల్లల్ని పికప్ చేసుకోవడం కానీ, తీసుకొని రావడం కానీ చేయాలి. సో చూడండి, అందరు పేరెంట్స్ కూడా ఇప్పుడు ఆఫ్టర్నూన్ నేను వెళ్తున్నాను ఈవాన్ తీసుకురావడానికి. ఈరోజు సాటర్డే. ఈరోజు చూడండి, అందరు ఇట్లా బైక్స్ అన్నీ తీసుకొని వస్తారు. ఇది పిల్లల సైకిల్స్ పార్క్ చేసే ప్లేస్. ఇక్కడ చూడండి, హ్యాండ్ వాష్ ఉంది. పేరెంట్స్ కదా హ్యాండ్ వాష్. చాలామంది పేరెంట్స్ వచ్చి లంచ్ తినిపిస్తారనమాట. ఇది కార్ పార్కింగ్స్, ఇవన్నీ చిల్డ్రన్స్వి, వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఇక్కడ బైక్స్ ఇలా పార్క్ చేసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద స్కూల్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ వరకే మనం వెళ్ళాలి. ఇక్కడ బెంచ్ ఉందా, ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు, మనం వెళ్ళనియరు. ఇది క్యాంటీన్. క్యాంటీన్ లోపల డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ చూసారు, లేడీస్ అందరు కూర్చున్నారు. పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ లంచ్ తెచ్చి పిల్లలు ఇక్కడికి వస్తే తినిపించి వాళ్ళని పంపించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇంకా కొంచెం లేట్గా వచ్చినట్లయితే ఫుల్గా ఫిలప్ అయిపోద్ది డైనింగ్ హాల్ అంతా. అంతమంది పేరెంట్స్ వస్తూ లంచ్తో పాటు చేప తెస్తారు, అంత వేసుకొని కూర్చోబెట్టి తినిపించి పంపిస్తారు. ఇదండి ప్లే జోను, చిన్నపిల్లల ప్లే జోను. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చాలా దూరం నడవాలి మనం పిక్ చేసుకోవాలన్నా, పిల్లల్ని డ్రాప్ చేయాలన్నా. నడుస్తున్నా చూసారా, ఇక్కడ ఒక బైక్ పార్కింగ్ వస్తుంది రైట్ సైడ్లో. అవి టీచర్స్ అనమాట, ఫ్యాకల్టీ పార్కింగ్ ప్లేసెస్. ఇక్కడ చూడండి, ప్లే జోన్ ఉంది. ఇవి ఫ్యాకల్టీ పార్కింగ్స్. ప్లే జోను పిల్లలది, చిన్న పిల్లలది. లోపల కూడా యాక్టివిటీ రూమ్ పెద్దది ఉంది, బయట కూడా ఇది యాక్టివిటీ ఈవినింగ్ అవర్స్లో. ఈరోజు పిల్లలు వచ్చేస్తున్నారు, వెళ్ళాలి. ఇది కూడా ప్లే ప్లేసే పిల్లలకి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా